డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. మాటలు చూస్తే కోటలు దాటుతాయి మన పొలిటీషియన్స్. ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేదు. మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ ఉన్న రాజకీయ నాయకులవి, ప్రధాన నాయకులు అందరూ కూడా మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి. మేము అదంతా ఈజీగా చేసేస్తాం, అలా చేసేస్తాం, ఇలా చేసేస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం అని. కానీ చేతల్లోకి వచ్చేసరికి తప్పించుకొని తిరుగుతారు. అందుకే పొలిటీషియన్స్ ఫేక్, పొలిటీషియన్స్ ఆర్ చీటర్స్. ఏ పార్టీ అయినా ఎవరు అధికారంలో ఉన్నా అదే జరుగుద్ది. ప్రజలకు ఏది అవసరమో అది కాకుండా వాళ్ళకి ఏది ప్రయోజనకరమో అదే ఆలోచిస్తారు. అది రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా ఏ రకంగా అయినా సరే వాళ్ళ ప్రయోజనాలు ఆలోచిస్తారు. ఆ ప్రయోజనాలు ఉంటేనే దానిలో వేలు పెడతారు తప్ప లేదంటే దాన్ని పట్టించుకోరు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్నది అదే. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న నాటకాలు అవే. ఈ ఫేక్ పొలిటీషియన్స్ ఆడుతున్న నాటకాలకి ఒక దేశంలోనే అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఉక్కు కర్మాగారం మూత దశకు చేరుకుంది. సిగ్గుపడాలి ఈ విషయం చెప్పడానికి. 3.5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉండగా ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ మూత విషయం తెర మీదకి వచ్చి అక్కడ కార్మికులు, ఆ ఉద్యోగ సంఘాల నేతలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి మద్దతు పలికారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లో కూడా వీళ్ళు చేసింది ఏమీ లేదు, వెలగబెట్టింది ఏమీ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో అధికార పక్షంలో కీలకమైన భాగస్వామిగా ఉన్నారు. ఏ ఉక్కు కర్మాగారానికి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఒక 3,000 కోట్ల 5,000 కోట్ల ముందస్తు సాయం చేసినట్టు ఒక ఆర్డర్ ఇప్పించలేరా? ఏమనంటే 4 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, 3 నెలలు అయింది అధికారంలోకి వచ్చిన కబుర్లు చెప్తారు. ఎంతసేపు అండి? కేంద్రానికి తెలియదా? ఎన్ని నెలలైనా అధికారంలోకి వచ్చి విషయం కేంద్రానికి తెలియదా? ఆ సమస్య ఏమైనా అధ్యయనం చేయాలా? ఆ సమస్య తెలిసిన సమస్యే కదా. సో ఇది ఆలోచించాల్సిన అంశం. ఇప్పుడు ఆ కర్మాగారం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, మూత దశలో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో 3 ఉంటాయి, బ్లాస్ట్ ఫర్నేసులు 3 ఉంటాయి. ఆ 3 ఆడితేనే అక్కడ కార్మికులకు అందరికీ కూడా పని ఉంటుంది, ప్లస్ ఆ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, కొంత రాబడి ఉంటుంది, ఉత్పత్తి జరుగుద్ది. సో దీనికి రోజుకి 14,000 టన్నులు బొగ్గు కావాలి. ఈ 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా, ఈ 3 బ్లాస్ట్ ఫర్నేస్లు రన్ అవ్వాలంటే రోజుకి 14,000 టన్నులు బొగ్గు కావాలి. కానీ అది ఇప్పుడు ముడి సరుకు అందుబాటులో ఉండట్లా. ముడి సరుకు ఇవ్వాలి అంటే వీళ్ళు టైంకి డబ్బులు ఇవ్వాలి. సో ఇక్కడ ముడి సరుకు రావట్లేదు, ముడి సరుకు రాని కారణంగా సరిగ్గా ఇది నడవట్లేదు, సరిగ్గా నడవని కారణంగా ఆర్థిక కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఏమంటే ఒక పరిశ్రమ ఉందండి, ఆ ఉక్కు కర్మాగారంలో దాదాపుగా 15,000 కోట్ల విలువైన యంత్ర పరికరాలు వృధాగా పడుంటున్నాయి. 15,000 కోట్ల విలువైన యంత్ర పరికరాలు అవన్నీ వృధాగా పడుంటున్నాయి, ఖాళీగా పడుంటున్నాయి. వాటిని వినియోగించుకుంటే మంచి రాబడి సాధించవచ్చు. కానీ కావాలని దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. దీనిలో ఖచ్చితంగా కార్పొరేట్ కుట్ర ఉంది. కార్పొరేట్ నాయకులకు వత్తాసు పలకడానికి, కార్పొరేట్ నాయకులకు ప్రయోజనాలు కల్పించడానికి ఇండైరెక్ట్గా దాన్ని నష్టాల్లో ముంచేసి అదిగో నష్టపోయింది అని లెక్కల్లో చూపించి దాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించే కుట్రలు, ప్రయత్నాలు కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. సో దాన్ని అక్కడ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు మొండిగా పోరాడుతున్నారు కాబట్టి నెమ్మదిగా అడ్డుకోగలుగుతున్నారు. ఎవరూ కూడా ముసుగు తీయలేకపోతున్నారు. లేకపోతే ఈ ఫేక్ పొలిటీషియన్స్ ఎప్పుడో ముసుగు తీసేవాళ్ళు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ అంతే ముసుగేసుకొని ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ ప్రధాన నాయకులందరూ కూడా ముసుగేసుకొని డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు ఒకే ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ నడుస్తుంది. ఆల్రెడీ 6 నెలల కిందట బ్లాస్ట్ ఫర్నేస్ 1 క్లోజ్ చేశారు. నిన్న బ్లాస్ట్ ఫర్నేస్ 3 కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు ఒక్కటే రన్ అవుతుంది. ఆ ఒక్కటికి కూడా ఒక వారం రోజులు సరిపడా ముడి సరుకు ఉంది. ఈ వారం రోజుల్లో దానికి మళ్ళీ బొగ్గు రాకపోతే అది కూడా క్లోజ్ అయిపోద్ది. ఇంకా పర్మనెంట్ క్లోజ్కి దిశగా ఉందన్నమాట. సో మరి దీనికి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? కొత్తగా ఈ జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా NDA 3 వచ్చిన తర్వాత దాదాపుగా 4 సార్లు కేబినెట్ భేటీ జరిగింది. ఈ 4 కేబినెట్ భేటీల్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం చర్చకు రాలా. ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు గత నెలలో వైజాగ్ వచ్చారు, స్టీల్ ప్లాంట్ పరిశీలించి మేము అవసరమైతే దీనికి సాయం చేస్తాము, ఇది ప్రైవేటీకరణ కానివ్వమని. ఏమంటే ఎవరు మాట్లాడినా ప్రైవేటీకరణ కానివ్వమని రిపీటెడ్ స్టేట్మెంట్ ఇస్తారండి.
కానీ ఏ ఒక్కడు కూడా దానికి కావాల్సిన ముడి సరుకు ఇవ్వచ్చుగా, చేబదులు ఇవ్వచ్చుగా ముడి సరుకు. వాళ్ళకి 1,00,000 టన్నులో 1,50,000 టన్నులు ఒకేసారి ఇస్తే కదా ముడి సరుకు. ఆ బొగ్గిస్తే వాళ్ళు ఒక 3 నెలలు నాన్ స్టాప్గా దాన్ని మొత్తం వర్క్ జరిగేలా చూడండి. అక్కడున్న యంత్రాలు, అక్కడున్న మ్యాన్ పవరు ప్లస్ అక్కడున్న యంత్రాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడండి. ఒక 3 నెలల పాటు అది రన్ అయ్యేలా చూడండి. ఎందుకు లాభాల్లోకి వెళ్దు? అలా వెళ్ళనే ఇట్లా దాన్ని పూర్తి స్థాయిలో నడవనివ్వట్లా. అది పూర్తి స్థాయిలో నడవట్లేదు కాబట్టి దానికి నష్టాలు వస్తున్నాయి. రిసోర్సెస్ ఉన్నాయి, అన్ని రకాల వనరులు ఉన్నాయి, కానీ దాన్ని వాడట్లా, దానికి పని చెప్పట్లా, కాబట్టి అది నష్టాల్లోకి వెళ్తుంది. అంటే అది సహజంగా ఏర్పడిన నష్టం కాదు, కృత్రిమంగా బలవంతంగా దాన్ని నష్టంలోకి వెళ్ళేలా చేస్తున్నారనమాట. సో దీని వెనకైతే ఒక పెద్ద కార్పొరేట్ కుట్ర నడుస్తోంది. రాజకీయ నాయకులు అయితే భయానికైనా ప్రజలు ఓట్ల కోసం తలొగ్గైనా సరే లొంగుతారు. సో రాజకీయ నాయకులు ఎప్పుడైతే కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తారో ఇలాగే ముసుగేసుకుంటారనమాట. సో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్నది ఇదే. కళ్ళెదురుగా కనిపిస్తున్న అన్యాయం. ఏ ఒక్కడు కూడా దాని మీద గట్టిగా మాట్లాడట్లా. నిజాయితీపరుడనే చెప్పుకునే నాయకుడు మాట్లాడు, 45 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు మాట్లాడు, మరో ఫేక్ పొలిటీషియన్ అసలే మాట్లాడు. సో పైనున్నోళ్ళు ఇక్కడ వీళ్ళు గట్టిగా లేకపోతే పైనున్నోళ్ళు ఏం చేస్తారు? సో అందరూ ఎవరికి వాళ్ళు అలాగే ఉన్నారండి. కాబట్టి విశాఖ ఉక్కు మీద మళ్ళీ ఆ 1970s 1980sలో అప్పట్లో కొన్ని దశాబ్దాల కిందట వచ్చిన ఒక పెద్ద ఉద్యమం మళ్ళీ రావాలేమో. ఆ స్థాయి ఉద్యమం వస్తే కానీ రాదేమో. కానీ ఆ స్థాయి ఉద్యమం ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుందేమో తప్ప బయట రాదు. సోషల్ మీడియాలో స్టేటస్లకో లేదంటే పోస్టింగులకో వస్తుందేమో తప్ప బయటకు నిజంగా రోడ్డెక్కే ఉద్యమాలు రావు. ఆ ఉద్యమాలు 1990స్తోనే క్లోజ్ అయిపోయినాయి. థ్యాంక్ యూ.